గ్రంథిహర యోగా. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గ్రంథిహార యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కాంచనార బెరడు చూర్ణం, బియ్యం కడిగిన నీళ్లు. సో విన్నారు కదా, ఆ రెండునే జస్ట్ 2 ingredients తో థైరాయిడ్ పేషెంట్స్ కి మనకి మంచి సంజీవిని లాంటి ఔషధం తయారు చేసుకుంటున్నాం. మరి ఎలా తయారు చేయాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇవి కూడా తెలుసుకుందాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? యా, మనము ముఖ్యంగా గ్రంథిహర యోగ తయారు చేసుకునేటప్పుడు మనం యూస్ చేసింది కాంచనార అనమాట. కాంచనార బెరడు చూర్ణం. ఇది ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్స్ యొక్క స్వెల్లింగ్ ఉంటుంది చూసారా, అంటే ఒక వాపు, థైరాయిడ్ గ్లాండ్ వాపు కానివ్వండి, థైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వీటి యొక్క ఔషధం తయారు చేసినటువంటి మనం తీసుకున్నట్లయితే అది మనకి క్రమంగా థైరాయిడ్ లెవెల్స్ T3, T4, TSH లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలానే గ్రంథి యొక్క స్వెల్లింగ్ రాకుండా, అంటే నాడ్యూల్స్ అలాంటివి ఉంటాయి అనమాట. థైరాయిడ్ గాయిటర్ కానీ వేరే హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఎన్లార్జ్మెంట్ కానివ్వండి ఇవన్నీ జరుగుతుంటాయి. సో అవన్నీ రాకుండా థైరాయిడ్ యొక్క సెక్రీషన్స్ నార్మల్గా ఉండడానికి ఈ ఔషధం అనేటువంటిది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకి థైరాయిడ్ లో టైప్స్ కూడా ఉంటాయి కదా. సో కొంతమంది లావ్ అయిపోతారు థైరాయిడ్, కొంతమంది సన్నగా, ఇలా రకరకాలు ఉంటాయి. అన్ని థైరాయిడ్స్ కి ఒకటే ఔషధమా లేకపోతే వేరే? అన్ని థైరాయిడ్స్కి, అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాడీ పైన ఎలా వచ్చినప్పటికీ కూడా ఈ ఔషధం అనేటువంటిది అన్నిటినీ రెగ్యులేట్ చేస్తుంది. సో అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క తత్వం ఉంటుంది. అంటే కొంతమందికి టైం పట్టచ్చు, కొంతమందికి తొందరగా దాని యొక్క ఎఫెక్ట్ కూడా చూపించవచ్చు. సో కానీ లాంగ్ డ్యూరేషన్ మాత్రం ఇలాంటి ఔషధం తీసుకున్నట్లయితే అది క్రమేణా మన హార్మోన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ మనకి ఆ థైరాయిడ్ యొక్క సెక్రీషన్స్ వేరే హార్మోన్స్ పైన కూడా ప్రభావం చూపించకుండా కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో అందుకోసం అని చెప్పి మనం ఇప్పుడు ఇది తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది తండులోదకం అనమాట. తండులోదకం అంటే మనం రైస్ వాటర్ అనమాట. అంటే మనం బియ్యం కడిగినటువంటి నీళ్ళని కూడా ఉపయోగిస్తున్నాం. బియ్యం కడిగిన నీళ్ళు కదా, అంటే ఫస్ట్ టైం కడిగిన నీళ్ళ, సెకండ్ టైం కడిగిన నీళ్ళు? ఫస్ట్ మనం ఫస్ట్ వాష్లో ఏమవుతుందంటే మనకు దానిపైన ఉన్నటువంటి మట్టి కానివ్వండి, వేరే వేరే క్రిమి కీటకాలు చిన్న చిన్నవి మనకి మైక్రోస్కోపిక్లో కనపడతాయి. సో అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. సో ఒక వాష్ తీసేసాక తర్వాత అట్లీస్ట్ ఒక 15 to 20 minutes మళ్ళీ ఆ కడిగినటువంటి బియ్యంలో నీళ్లు పోసి అట్లనే ఒక 15-20 minutes ఉండి ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయి, అంటే బియ్యం అబ్జర్వ్ చేసుకున్నటువంటి వాటర్ అని చెప్పచ్చు మనం, ఆ వాటర్ని మనం తీసుకున్నాం. ఇది ముఖ్యంగా అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేస్తుంది అనమాట ఈ తండులోదకం ఒక్కటే. ఇంకా మనకి వెజనల్ డిశ్చార్జెస్లో వచ్చినటువంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్గా కూడా ఇది యూస్ చేయొచ్చు. అంటే దీంతో వాష్ చేస్తే కూడా ఏదైతే ఎక్స్ట్రా క్రిమి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో తండులోదకం అంటే బియ్యం కడిగినటువంటి నీళ్లు, అలానే ఈ కాంచనార బెరడు చూర్ణం, ఈ కాంబినేషన్ అనేటువంటిది థైరాయిడ్ యొక్క ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కనీసం ఒక 3 నుంచి 6 నెలలు కంటిన్యూస్గా రోజు పరగడుపున ఇంత గ్లాస్ తాగినట్లయితే మనకి థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అది T3 కానివ్వండి, T4 కానివ్వండి, TSH కానివ్వండి, ఏవైనా కానీ ఎక్కువగా ఉన్న మోతాదులో ఉన్నటువంటి బాగా తక్కువగా ఉన్నట్టు లెవెల్స్ కూడా నార్మలైజ్కి వస్తాయి. అలానే థైరాయిడ్ యొక్క గ్రంథి స్వెల్లింగ్ రాకుండా కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని అది ఎంత వేసుకోవాలి? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాంచనార బెరడు చూర్ణాన్ని 1 teaspoon తీసుకుంటాం. ఓకే, 1 teaspoon తీసుకొని దీనిలో మిక్స్ చేస్తాం. ఓకే, సో అంటే ఇప్పుడు అలాగా ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటి? ఇది కనీసం అంటే ఒక 3 నెలలు ఖచ్చితంగా రెగ్యులర్గా తీసుకోవాలి. ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. యూజువల్గా మనకు థైరాయిడ్ టాబ్లెట్ అందరూ కూడా పొద్దున్న లేవగానే వేసేసుకుంటారు కదా ఎంటీ స్టమక్లో. అలానే ఇది ఔషధం కూడా మనం ఎంటీ స్టమక్లో, అంటే పొద్దున్న లేవగానే పరగడుపున ఈ ఔషధాన్ని తీసుకున్నట్లయితే మనకి హార్మోన్స్ అన్నీ కూడా రెగ్యులేట్ అవుతాయి. అలానే దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు మనం కరెక్ట్ చేసుకోవాలంటే దీని యొక్క ప్రభావం మనకి ఇన్ఫర్టిలిటీ పైన పడుతుంది. అలానే శరీరం పైన ఉన్నటువంటి ఒబిసిటీ కానివ్వండి, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, అలానే మానసిక ఆరోగ్యం పైన కూడా దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా లేకపోతే. ఓకే, ఆ టాబ్లెట్ వేసుకోవాలి. ఇది కూడా అంటే థైరాయిడ్ వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ తీసుకోవాలి కదా. సో అవి కంపల్సరీగా అవి వాడుతూనే ఇది వాడాలా, లేకపోతే ఇది ఒకటే వాడితే సరిపోతుంది? అంటే మనం అది లెవెల్స్ని డిటర్మైన్ చేయాలన్నమాట. ఒకవేళ చాలా అత్యధికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నది, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నా, అంటే వేరే ఆర్గన్స్ పైన కూడా దాని యొక్క ప్రభావం పడుతూ ఉన్నది, ఆరోగ్యంగా లేరు అన్నప్పుడు 2 కలిసి వాడుకోవచ్చు అనమాట. లేదు కొంచెం ఓన్లీ థైరాయిడ్ ఒక టాబ్లెట్, ఓన్లీ TSH లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 7 TSH లెవెల్స్ 7 ఉన్నాయనుకోండి. సో అలాంటప్పుడు ఇది ఒక్క ఔషధం తీసుకున్నా కానీ మళ్ళీ లెవెల్స్ రెగ్యులర్గా ఉంటాయి. అలానే వేరే ఆర్గన్స్ పైన అంటే శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్నది. అంటే మార్నింగ్ తీసుకోవాలన్నారు, ఇంత గ్లాసా? ఇంత గ్లాస్ తీసుకోవాలి. అండ్ ఇది చిన్నపిల్లలకి కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 18 years బిలో కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం థైరాయిడ్ గ్రంథి అధికంగా దాని యొక్క సెక్రీషన్స్ ఉంటున్నాయి, థైరాయిడ్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉంటున్నాయి. అలాంటి చిన్నపిల్లలు అంటే 18 years బిలో ఉన్న వాళ్ళు మాత్రం హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి గ్రంథిహార యోగా రెడీగా ఉంది. సో చూసారు కదా, థైరాయిడ్ పేషెంట్స్కి మీ థైరాయిడ్ ఎలాంటిదైనా ఏ రకమైన ఇదిగో ఇప్పుడు మేము తయారు చేసాం కదా గ్రంథిహార యోగం. జస్ట్ 2 ingredients. ఒకటి మన ఇంట్లోనే ఉంటుంది రెగ్యులర్గా కంపల్సరీగా, ఇంకొకటి మాత్రం మీరు తెచ్చుకుంటే సరిపోతుంది. తగ్గేంత వరకు వాడండి. ఒక 15-20 రోజులు వాడితే దాని తర్వాత చూసుకోవచ్చు అంటారా, లేకపోతే నెల రోజులు ఖచ్చితంగా వాడాలి. సో నెల రోజులు ఖచ్చితంగా ఇప్పుడు మేడం చెప్పినట్టుగా పరగడుపుని ఈ గ్లాస్ ఈ మోతాదులో తీసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. అప్పుడు టెస్ట్ చేసుకున్న తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ వాడాలా వద్దా అనేది కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఔషధం, సంజీవిని లాంటి ఔషధం రెడీగా ఉంది, వాడండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గ్రంథిహార యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాంచనార బెరడు చూర్ణం, బియ్యం కడిగిన నీళ్లు. గ్రంథిహార యోగం తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం కడిగిన నీళ్లను తీసుకొని అందులో 1 చెంచా కాంచనార బెరడు చూర్ణం వేసుకొని కలుపుకుంటే ఎలాంటి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికైనా అలాగే మానసికంగా శారీరకంగా ఎంతో ఉపయుక్తకరమైనటువంటి గ్రంథిహార యోగం రెడీ.